నమస్కారం. యథార్థం కార్యక్రమానికి స్వాగతం. భక్తుల సమర్పణలు భగవంతునికి చేరుకుంటున్నాయా? తెలుగు రాష్ట్రాల్లో దేవాలయాలు ధూపదీప నైవేద్యాలతో విరసిల్లుతున్నాయా? అన్యాక్రాంతమవుతున్న ఆలయ నిధులపై ప్రత్యేక చర్చా కార్యక్రమం ఈనాటి యథార్థం. ఈనాటి చర్చా కార్యక్రమంలో పాల్గొనే అతిథులను పరిచయం చేసుకుందాం. ప్రొఫెసర్ వెలగపూడి ప్రకాశ్రావు గారు, గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ అండ్ సేవ్ టెంపుల్స్ సంస్థ వ్యవస్థాపకులు. నమస్కారం అండి. ఎం వెంకటరమణ శర్మ గారు, ఆధ్యాత్మికవేత్త, దర్శనం సంపాదకులు. జి వెంకటేశ్వరరాజు గారు, విశ్వ హిందూ పరిషత్ అధికార ప్రతినిధి. వెంకటేశ్వరరాజు గారు, మన లౌకికవాద దేశంలో ఒక హిందూ ఆలయాలు మాత్రమే ప్రభుత్వ ఆధీనంలో ఆజమాయిషీలో ఉన్నాయి. అందువల్లనేనా ప్రభుత్వ సన్నిధిలో ఉన్న నిధి ఆయనకు వాడకుండా పోతున్నారు? దౌర్భాగ్యమైనటువంటి విషయం అమ్మా ఇది. నిజంగా కూడా అనేకమైనటువంటి చర్చిలు, అనేకమైనటువంటి మసీదులు, అనేకమైనటువంటి ట్రస్ట్ బోర్డులు, అనేకమైనటువంటి వక్ఫ్ బోర్డులు, ఇవన్నీ కూడా కొన్ని లక్షల కోట్లతో నడుస్తున్నటువంటి పరిస్థితులలో నిజంగా ధూపదీప నైవేద్యాలకు నోచుకొని అనేకమైనటువంటి వేలాది దేవాలయాలు ఇవాళ మన తెలంగాణలో కానీ లేక ఆంధ్రలో కానీ ఉన్నటువంటి పరిస్థితులలో వాటిని పునరుద్ధరించేటువంటి పరిస్థితుల్లో ఆలోచించకుండా కూడా శ్రేయోనిధి అనేటువంటి పేరుతో గవర్నమెంట్ తీసుకోవడం, సర్వశ్రేయోనిధి అనేటువంటి పేరుతో, దాని తర్వాత వాటిలో ఇంకొక ముందుకు వెళ్ళి కొన్ని అంటే ఈ యొక్క దేవాలయాలలో ఏ కేటగిరీ అని, బి కేటగిరీ అని, సి అంటే ఒక 6 కేటగిరీలు చేసి దాంట్లో అంటే ఏదైతే ఎక్కువగా వచ్చేటువంటి ఇన్కమ్ వచ్చేటువంటి వాటినే గవర్నమెంట్ తీసుకోవడం, ఇన్కమ్ లేనటువంటి వాటిని గవర్నమెంట్ తీసుకోకపోవడం అనేటువంటిది ఏదైతే ఉందో అది చాలా దౌర్భాగ్యమైనటువంటి విషయం. నెంబర్ 1. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ప్రాచీన కాలంలో నిజంగా రాజులు ఉండేటువంటి కాలంలో వాళ్ళు ఆ యొక్క ఆలయాలను నిర్మించి మాన్యాలు ఇచ్చేవాళ్ళు. వేలాది ఎకరాలు మాన్యాలు ఇచ్చారు. ఒక్కొక్క దేవాలయానికి కొన్ని వేల ఎకరాలుగా వాళ్ళు దానం చేసినటువంటి పరిస్థితి. ఆ ఎకరాల్లో వాటిలలో పండినటువంటి పంట ఏవైతే ఉందో ఆ యొక్క స్వామివారికి అర్పణ చేయడం, వాటి కైంకర్యానికి కానీ వాళ్ళకు ఉండేటువంటి రోజువారీ కార్యక్రమాలకు కానీ రోజువారీ పూజాది కార్యక్రమాలకు చేయడం అనేటువంటిది ఆనాటి నుంచి వస్తున్నటువంటి పరిస్థితి. అటువంటిది ఇప్పుడు ఏమైంది అంటే నిజంగా చిన్న ఉదాహరణ చెప్తాను. మన సిటీలో ఉండేటువంటి నానల్ నగర్లో ఉండేటువంటి ఒక స్వామివారి టెంపుల్లో అక్కడ ఒక గజానికి దాదాపుగా 15-20 వేల రూపాయల గజం. అటువంటి పరిస్థితులలో దాదాపుగా ఎకరాలు ఉన్నటువంటి పరిస్థితి. దాన్ని ఇప్పుడు ఏమైంది అనేటువంటిది తెలియకుండా పోయింది. ఇప్పుడు ఆంధ్ర తెలంగాణలో దాదాపుగా 4.5 లక్షల ఎకరాల మామూలుగా ఉన్నటువంటి ఏదైతే ఆ యొక్క దేవుని మాన్యాలు ఏవైతే ఉన్నాయో, దేవుని సొమ్ము ఏదైతే ఉందో, దేవుని ఆ యొక్క ఎకరాలు అంటే భూమి ఏదైతే ఉందో ఇవాళ సగానికి సగం కూడా ఉందా లేదా అనేటువంటిది. భూములు లేవు, ఉన్న ఆదాయాలు కూడా స్వామి కార్యానికి వినియోగించట్లేదు కదా, దేవాలయాల కోసం వినియోగించడం లేదు. ఇతర కార్యక్రమాలకి డైవర్ట్ చేస్తున్నారు. ఇవాళ ఇంకొక చిన్న ఉదాహరణ చెప్తామా. ఇవాళ బక్రీదు, ఇవాళ రంజాను, ఇవాళ అంటే చెప్తున్నాను ఇవాళ క్రిస్టమస్, వీటన్నిటికీ వాళ్ళు కొన్ని కోట్ల రూపాయలు వాళ్ళు ఎంటీ చెక్స్ ఇచ్చిపోతున్నటువంటి పరిస్థితులలో కొన్ని కోట్లాది అంటే లక్షల కోట్ల రూపాయలు ఇన్కమ్ ఉంటున్నటువంటిది. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇవాళ ఊరుకు ఇది చర్చి కట్టడం, మసీదులు కట్టడం, ఈ విధంగా చేస్తూ పోతూ ఉన్నారు. అటువంటి పరిస్థితులలో మన దేవుడు అంటే ఏదైతే ధార్మికతతో వాళ్ళు పవిత్రమైనటువంటి భావనతో ఇస్తున్నటువంటి ఆ యొక్క ఏదైతే కానుకలు ఏవైతే ఉన్నాయో వాటిని దుర్వినియోగం చేస్తున్నటువంటి పరిస్థితి. శర్మ గారు, మనం చూస్తున్నాం మాన్యాలు కరిగిపోతున్నాయి. భక్తులు ఎంతో భక్తితో సమర్పించే కానుకలన్నీ స్వామి కార్యానికి వినియోగించట్లేదు, డైవర్ట్ చేస్తున్నారు, ఇతరత్ర ఉపయోగిస్తున్నారు. పైగా మోస్ట్ ఆఫ్ ద ఎక్స్పెండిచర్ 18%, 10% కూడా ఆలయాలకు వినియోగించట్లేదు. అధికారుల దర్జాలకు, వాళ్ళ వాహనాలకు అన్నెసరీ ఎక్స్పెండిచర్కి వినియోగిస్తున్నారు. మనం కదిరి దేవాలయంలో చూస్తే ఆ కరప్షన్, అవినీతి కళ్ళు తిరిగిపోతున్నాయి. అలాంటి దేవాలయాలు ఎన్నో ఉన్నాయి. ఉదాహరణకు ఇప్పుడు బయటకు వచ్చింది కాబట్టి, రీసెంట్గా వచ్చింది కాబట్టి మా జెమినీ న్యూస్ వాళ్ళు బయటకు తీసుకొచ్చారు కాబట్టి దాని గురించి మాట్లాడుతున్నాం. కానీ వేల దేవాలయాలు, నిజంగా దీపాలు లేని దేవాలయాలు, నైవేద్యాలు లేని దేవాలయాలు, పూజలు జరగని దేవాలయాలు, ఈ పరిస్థితి ఎందుకుంది? మొత్తం మీద చెప్పాలంటే కర్మభూమి అయినటువంటి భారతదేశంలో ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఒక పవిత్రత, ఒక సంప్రదాయం, ఒక వైదిక సంస్కృతి, ఆర్ష సంస్కృతికి ఆలవాలమైంది భారతదేశం.
మన ఋషులు, మన మహాత్ములు, మన చక్రవర్తులు, రాజులు ఇదే మార్గంలో మనకు ఒక సంస్కార వారసత్వంగా ఈ ఆలయాలను, క్షేత్రాలను మనకు అందించారు. ఆనాడు ఒక్కొక్క ఆలయానికి కొన్ని తరాల వరకు, కొన్ని యుగాల వరకు ఆ ఆలయం నిత్య ధూపదీప నైవేద్యాలతో, వైభవోపేతంగా ఉత్సవాలతో ఒక సంస్కృతికి, ఒక ధర్మానికి ఒక ఆలయం నిలయంగా ఉండాలని భావించి రాజులు, చక్రవర్తులే ఒక్కొక్క ఆలయానికి కొంత ఆదాయ వనరులుగా భూములను, మాన్యాలను ఇచ్చారు. అనేక మంది చక్రవర్తులు కూడా దేవాలయాల యొక్క పరిరక్షణ పట్ల, దేవాలయాల్లో ధూపదీప నైవేద్యాల పట్ల, ధర్మ పరిరక్షణ పట్ల ప్రథమ ప్రాధాన్యం ఇచ్చేవారు. ఎక్కడ కూడా దేవాలయాలకు సంబంధించినటువంటి పవిత్రత విషయంలోనే ప్రముఖ పాత్ర వాళ్ళు నిర్వర్తించారు. అలాగా భారతదేశం అంతా కూడా అటు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా, ఇటు ఈశాన్యం నుంచి గుజరాత్ దాకా ప్రతి చోట కూడా గొప్ప గొప్ప క్షేత్రాలు, జ్యోతిర్లింగ క్షేత్రాలు కానీ, శక్తిపీఠాలు కానీ, ఇంకా అనేకమైనటువంటి మన తెలుగు రాష్ట్రాలకు వస్తే పంచారామాలు లాంటివి కానీ, ఇంకా వేములవాడ, శ్రీశైలం, కాళహస్తి లాంటివి కానీ, తిరుమల తిరుపతి దేవస్థానం కానీ, కనకదుర్గ దేవాలయంలో కానీ, ద్రాక్షారామం, అదేవిధంగా సింహాచలం, ఇలాంటి వైభవోపేతమైనటువంటి క్షేత్రాలు ఇవాళ మనకు చరిత్రకు దర్పణాలుగా, అంటే ఒకనాడు కొన్ని వేల సంవత్సరాల క్రితమే రాజులు, చక్రవర్తులు ఆ ఆలయాలను నిర్మించి ఒక ధర్మ మార్గాన్ని మనకు అవలింపజేశారు. అయితే స్వాతంత్రానికి రాకపూర్వము, స్వాతంత్రం వచ్చాక ఇంకెక్కువగా మన అన్నీ కూడా నిరాదరణకు గురవడమే కాకుండా ఒక పథకం ప్రకారం మన ఆలయాలు ఒక రకమైనటువంటి నిర్లక్ష్యానికి, అనేకమైనటువంటి అనారోగ్యకరమైనటువంటి వాతావరణానికి కారణంగా ఉన్నాయి. ముఖ్యంగా మన ఉభయ తెలుగు రాష్ట్రాలకు చూస్తే రాజుగారు చెప్పినట్టు అవిభక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 4,36,000 ఎకరాల మాన్యాలు అవి కరిగిపోంగా ఒక 15-20 ఏళ్ల క్రితం వాళ్ళ ఎస్టేట్ ఆఫీసర్ అని ఉంటాడు దేవాదాయ శాఖలో, వాళ్ళు లెక్క పెడితే 4,30,000 ఎకరాలు మన దేవాలయాలకు ఆస్తి అని ప్రకటించుకున్నారు. వాళ్ళే ప్రకటించారు, మనం కాదు చెప్పింది. పోను ఇంకా దాదాపు 1,00,000 ఎకరాలకు పైగా, మన 10 లక్షలకు పైగా ఎకరాలుగా ఉండేవి. అది కరుగుతూ 4,30,000 ఎకరాలకు వచ్చాయి. అక్కడికి పెట్టారు. ఆ 4,36,000 ఎకరాలకు కూడా మరొకసారి సర్వే అంటూ ఇప్పుడు తెలంగాణలో 89,000 ఎకరాలు ఉన్నట్టు, ఆంధ్రప్రదేశ్లో దాదాపు 3,42,000 ఎకరాలు ఉంటే అనధికార సమాచారం ప్రకారం తెలంగాణలో దాదాపు 40% అంటే ఒక 30,000 ఎకరాలు అన్యాక్రాంతం అయిపోయాయి. ఇక ఆంధ్రప్రదేశ్కి వస్తే 1,00,000కు పైగా ఎకరాలు ఆల్రెడీ అన్యాక్రాంతం అయిపోయాయి. ఇక మిగిలినవి కూడా కొంతమంది అర్చకుల, కొంతమంది ట్రస్టీలు, వంశపారంపర్యంగా వస్తున్న కొంత ట్రస్టీలు, ఇంకొంతమంది రైతులు, కౌలు రైతులని, ఇలా నానా రకాలుగా 60% పైగా మిగిలినవి కూడా ఇప్పుడు మనకు కళ్ళకు కనిపించకుండా పోతున్నాయి. ఇకపోతే కొన్ని ప్రధానమైనటువంటి ఆలయాలు, ఉదాహరణ హైదరాబాద్ ఉమ్మడి రాజధాని ఇప్పుడు 2 రాష్ట్రాలకు కూడా గణేష్ టెంపుల్ అని ఉంది. గణేష్ టెంపుల్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పక్కనే ఉంటుంది. దానికి విలువైనటువంటి ఆస్తి అక్కడ ఎదురుగ్గా మొత్తం షాపులన్నీ కూడా రైల్వే స్టేషన్వే. అటు రైల్వే స్టేషన్కి ఆపోజిటు ఆలయానికి 2 వైపులా ఉండేవన్నీ కూడా ఎప్పుడో 40-50 ఏళ్ల క్రితం ఇచ్చినటువంటి ఆ లీజు ఇప్పటికీ కొనసాగుతుంది. వాళ్ళు మారరు, ఇంకొకళ్ళ కొత్తకు అవకాశం ఇవ్వరు, అద్దెలు పెంచనివ్వరు. పెంచిన ఈ ఉన్నతాధికారులతో కుమ్మక్కై ఇది ఇప్పటి నుంచి కాదు, స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి అదే నడుస్తుంది. ఇలా ప్రతి ఆలయంలో కూడా వాళ్ళకు ఉన్నటువంటి వాణిజ్యపరమైనటువంటి ఆస్తులు కానీ, మంచి సాగుకు యోగ్యమైనటువంటి ఆస్తులు కానీ, ఇంకా ఇతరత్రా ఉపయోగపడే ఇవన్నీ ఈ స్థిరాస్తుల గురించి చెప్తున్నా నేను. ఎస్టేట్కు సంబంధించినటువంటి స్థిరాస్తుల విషయం ఇలా ఉంది. అంటే 60-70% అన్యాక్రాంతం అయిపోయింది. ఇదంతా కూడా సరైనటువంటి పరిపాలన దేవాదాయ శాఖకు లేకపోవడం మాత్రమే. ప్రకాష్ రావు గారు, మనం చూస్తున్నాం యాక్చువల్లీ మీరు యుఎస్ఓలో ఉంటూ సేఫ్ టెంపుల్స్ అని మీరు పెట్టడం చాలా సముచితం. అంటే ఈ దేశంలో ఉన్న వాళ్ళే దాని గురించి ఆలోచించట్లేదు. అలాగే స్టీవెన్ నాప్ అనే ఒక వ్యక్తి రాసినటువంటి పుస్తకం ప్లీజ్ సేవ్ వేదిక్ ట్రెడిషన్స్ అని ఆయన రాసిన పుస్తకంలో ఆయన రాశాడు అసలు అనేక రాష్ట్రాల్లో దేవాలయాలకు ఏ విధంగా అన్యాయం జరుగుతుంది, దేవాలయ నిధులను ఏ విధంగా హజ్కి క్రిస్టియన్ మిషనరీస్కి ఇస్తున్నారు, ఏ విధంగా 10 దేవాలయాలు భూస్థాపితం చేసి ఒక గోల్ఫ్ కోర్స్ నిర్మించారు. ఈ విషయాలన్నీ బయట వాళ్ళు మాట్లాడుతున్నారు. మీరు యాక్చువల్లీ సేవ్ టెంపుల్స్ అని ఒక సంస్థ పెట్టడం నిజంగా చాలా చక్కని చర్య. ఎందుకు పెట్టాల్సి వచ్చింది? నేను యుఎస్లో 52 ఇయర్స్ నుంచి ఉంటున్నానండి. 2006లో
రిటైర్ అయ్యానమాట. 37-38 ఇయర్స్ టీచ్ చేసి. సో ఇక్కడికి వచ్చాను ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు August 23 అండి 2006 at 7:23 ఈనాడు పేపర్ చదువుతుంటే అందులో GO 21 అని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇష్యూ చేసింది. దాని ప్రకారం ఏమిటంటే అలాటెడ్ crores of rupees ఫర్ ది కన్స్ట్రక్షన్ ఆఫ్ న్యూ చర్చెస్, రెనోవేషన్ ఆఫ్ ఓల్డ్ చర్చెస్. అది చూడంగానే నాకు ఒళ్ళు చాలా జాలతరిచిపోయింది. అసలు ఏం జరుగుతుందిరా భారతదేశంలో అన్న ఉద్దేశంలో. సో తర్వాత విత్ ఇన్ వీక్ డేస్లో నేను యుఎస్ సిటిజన్ కాబట్టి ఐ క్యాన్ టేక్ మెనీ లీగల్ యాక్షన్స్. ఎవరినో ఇద్దరిని పట్టుకుని సో వీ వెంట్ టు హైకోర్ట్ అండ్ వీ స్టాప్డ్ దట్ వన్ అన్నమాట. సో ఈ స్టీవెన్ ఇన్ఫ్యాక్ట్ అప్పటి నుంచి యుఎస్ వెళ్ళాను. గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ అనేది స్థాపించాము. ఆ తర్వాత నెక్స్ట్ ది ఫాలోయింగ్ ఇయర్ 2007లో యాక్చువల్లీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు యుఎస్ వచ్చారు. సో వీ డెమాన్స్ట్రేటెడ్ 600 పీపుల్తో వీ డెమాన్స్ట్రేటెడ్ యాక్చువల్లీ ఆయనది ముందు కలుసుకోవాలి అంటే ఈ డింట్ అగ్రీ అనమాట మాతో కలుసుకోవాలంటే. సో ఇదంతా చూసిన తర్వాత రమ్మంటే మేము మెమరాండమ్ ఆఫ్ కన్సర్న్స్ అని ఒక 21 పాయింట్స్ ఇచ్చాము. ఈ దీప నైవేద్యాల గురించి, ల్యాండ్స్ ఎలా పోతున్నాయి, అప్పటికి కొంచెం అవగాహన వచ్చింది ఏం జరుగుతాయింది అనేది అందరికీ. దేశానికి దూరంగా విదేశాల్లో ఉంటున్న మీకు ఏ విధంగా అనిపించింది ఇక్కడ ఉన్న పరిస్థితి? అసలు నేను 25 ఇయర్స్ నుంచి ఏదో మొత్తానికి దేవుడు నాకు ఇలా తోసేశాడు రిలీజియస్ బెంట్లో. సో ఐ వాజ్ చైర్మన్ ఫర్ సమ్ అదర్ టెంపుల్. 1990లో వీ బిల్ట్ వెంకటేశ్వర టెంపుల్. తర్వాత గణపతి సత్యనారాయణ స్వామి గారి ఆధ్వర్యంలో 3 temples కట్టించాము. దిస్ ఈజ్ ద లార్జెస్ట్ టెంపుల్ దట్ వీ బిల్ట్ ఇన్ డయాలస్. అప్పటి నుంచి ఒక రిలీజన్ అనగానే నాకు చాలా ఇష్టం అయిపోయింది. ఎందుకంటే మన రిలీజన్ మనం గనక ప్రొటెక్ట్ చేయకపోతే, రక్షించకపోతే హ్యూమన్ ఎగ్జిస్టెన్స్ విల్ బి ఇన్ డేంజర్ అండి. మన దేవాలయాల గురించి విదేశీయులు సైతం ఆలోచిస్తున్నప్పుడు మన హిందువులు ఎందుకు స్పందించట్లేదని మీకు నాకు ఐ హ్యావ్ కమ్ టు దట్ వన్ కంక్లూజన్ అండి. వీఆర్ ది మోస్ట్ సూయిసైడల్ రిలీజన్. ఎందుకంటే ఎందుకు సూయిసైడ్ అంటే మనం హిందూస్ లాస్ట్ మేబీ 100 years ఆర్ అట్లీస్ట్ ఇండిపెండెన్స్ దగ్గర నుంచి ఇంత సెల్ఫిష్నెస్ ఉన్న రిలీజియస్ పర్సన్స్ ప్రపంచంలో ఎక్కడ లేరండి. అంటే ఏదో సెల్ఫ్ ఇంప్రూవ్మెంటు, సెల్ఫ్ డెవలప్మెంటు, సెల్ఫ్ రియలైజేషను అనే కాన్సెప్ట్ మీద దాన్ని దాచుకుని దాని వెనకాల ఏమి చేయట్లేదండి, నిర్లక్ష్యిస్తున్నాం. మనం వచ్చి మన పక్క ఇంటి వాడిని చంపినా కానీ అవతల వాడు వచ్చి మనం కన్వర్ట్ చేస్తున్నా కానీ స్పందించట్లేదు అనమాట. అంటే అంత సహనం, మరి అంత సహనం అంటే సహనం ఇప్పుడు సహనం మన మన రిలీజన్లో ఉందండి అది, ఆ సహనం అనేది. కాకపోతే మనం మనం ఆ సహనం మనం ప్రాక్టీస్ చేయట్లేదు. మన బలహీన చేసి ఏదో ఎక్స్క్యూజ్ చేసేసి అయ్యో నేను మా రిలీజన్ ఇలా హింస చేస్తుంది కాబట్టి నేను ఏం చేయకూడదు అనే వచ్చేసి టోటల్గా సైలెంట్గా ఇండిఫరెంట్గా ఉండిపోయి నెగ్లెక్ట్ చేసి వీఆర్ జస్ట్ ఒక రాబందుకి కనుక మనం ఇది చేస్తాం చూసారా, మన మతాన్ని అలా చేస్తున్నాం. సో వదిలేస్తున్నాం అనమాట. వాళ్ళ ఏది అదర్ 2 religions వచ్చి మమ్మల్ని గ్రాప్ చేసుకోవాలి. ఇంపార్టెంట్ పాయింట్ అంటే ఇక్కడ మౌనంగా అన్నీ సహిస్తారు హిందువులు, ఏది పట్టించుకోరు. వెళ్తారు దేవాలయాలకి, లేకపోతే లేదు ఇంట్లో కూర్చుని దండం పెట్టుకుంటారు, బయటికి వచ్చి మాట్లాడరు. కాబట్టి వాళ్ళు ఎటువంటి అన్యాయాన్ని అయినా సహిస్తారు అని అదునుగా తీసుకుని ప్రభుత్వాలు కేవలం ఆదాయం మన వేరే ఇతర కార్యక్రమాల కోసం వాడుకుందాం అని అనుకునే స్థితిలో ఉన్నాయా? నిజంగా కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన అనేటువంటి దృక్పథంతో ఉండేటువంటి హిందూ సమాజం. నిజంగా ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఇంత దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో ఈ మన యొక్క ఓన్లీ అంటే హిందూ దేవాలయాలు, హిందూ ధార్మిక సంస్థలు ఈ విధంగా ఉండడానికి, అంటే అన్నీ కాదు కొన్ని ఉండడానికి కారణం ఏంటంటే ముఖ్యంగా ఈ యొక్క దేవాలయాల ట్రస్ట్ బోర్డ్స్ ఎవరైతే మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఇది ఏమవుతుందంటే రాజకీయ పునరావాస కేంద్రాలుగా తయారవుతున్నాయి. ఎగ్జాక్ట్లీ. ఈ రాజకీయ పునరావాస కేంద్రాలు ఎవరికి ఏం దొరకకపోతే ఎమ్మెల్యేకి ఏం దొరకలేదు, దీనికి ట్రస్ట్ బోర్డు చైర్మన్, ఇంకా మిగతా వాళ్ళకి ఏం దొరకలేదు, వాళ్ళ మెంబర్స్. ఈ ట్రస్ట్ బోర్డు మెంబర్స్ వాళ్ళు ఉండడం మూలాన అసలు ఆ దేవుడు ఎవరున్నారు, అందులో ఏ దేవుడు ఉన్నాడు, ఏం చేయాలి, వైఖానసమా, ఆగమమా, లేకపోతే పాంచరాత్రమా, ఏం చేయాలి, ఆ యొక్క ధూపదీప నైవేద్యాలు ఎలా పెట్టాలి, ఆ యొక్క అంటే ఆ రోజు పూజా విధానం ఏ విధంగా ఉండాలి అనేటువంటిది కూడా తెలియని పరిస్థితుల్లో వాళ్ళు మెంబర్ అయి కూర్చుంటున్నారు. అంటే నాట్ ఓన్లీ దట్, ఒక తిరుపతి దేవస్థానమే కాదు, అన్ని ట్రస్ట్ బోర్డ్స్, అన్ని ఆలయ కమిటీలలో ఆ విధంగానే తయారవుతున్నది.
ఇవాళ ధార్మికమైనటువంటి అనేకమైనటువంటి ఇవాళ ఒక ట్రస్ట్ బోర్డులో లేనటువంటి ఎండోమెంట్లో లేనటువంటి అనేకమైనటువంటి శారదాపీఠం కింద కంచిపీఠం కింద ఉన్నటువంటి దేవాలయాలు బ్రహ్మాండంగా నడుస్తున్నాయి ఇవాళ, అత్యంత వైభవపేతంగా నడుస్తున్నాయి ఇవాళ. ఇవాళ ఇంకొక ముఖ్యమైనటువంటి దరిద్రమైనటువంటి విషయం ఏంటంటే సౌత్ ఇండియాలో అది కూడా ఈ యొక్క మన తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఎక్కువగా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అనేటువంటిది ఉంది, కానీ మిగతా రాష్ట్రాలలో పైన అంటే ఉత్తరాదిలో లేవు. అక్కడ ఓన్లీ ట్రస్ట్ బోర్డులతో నడుస్తున్నాయి. ఇవాళ చూడండి, ఇవాళ కేదార్నాథ్, బద్రీనాథ్, గంగోత్రి, యమునోత్రి, కాశీ విషయం చెప్తున్నాను. ఇవాళ జ్వాలాముఖి, ఇవాళ అనేకమైనటువంటి దేవాలయాలు. ఒక ప్రత్యేక డిపార్ట్మెంట్ ఉండడం వల్ల పనులు సులభం అవ్వాలి, కానీ ఇక్కడ విఐపి విజిట్లు ఎక్కువ అవుతున్నాయి తప్ప ఏం జరగదు. ఇప్పుడు వారు అన్నారు ఏంటంటే ఇవాళ ఎవరో వస్తున్నారు, ఒక విఐపి వస్తున్నారు, అందరిని ఆపేసేయండి వాళ్ళను. అంటే ఏంటంటే సామాన్య దేవుడి దగ్గర పెద్ద చిన్న అనేటువంటి తారతమ్యం చూపెడుతూ ఉన్నారు. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఇవాళ అనేకమైనటువంటి ధనకనక వస్తు వాహనాదులు అందులో వచ్చేటువంటి ఏవైతే ఉన్నాయో ధార్మికత ఉన్నటువంటి వాళ్ళందరూ కొన్ని అనేక లక్షలాది కోట్లాది రూపాయల విలువ కలిగినటువంటి అవి చేస్తున్నారు, దానం చేస్తున్నారు. వాటన్నిటి యొక్క విషయాలు కూడా తెలియడం లేదు. అయితే మొన్న జెమిని న్యూస్ లో మేము కదిరి టెంపుల్ గురించి చూపించాం కదండి, 9 కోట్ల ఆదాయం ఉంది యాన్యువల్ ఇన్కమ్, కానీ అసలు ఏ మాత్రం సౌకర్యాలు లేవు భక్తులకి, ఏ డబ్బు ఖర్చు పెట్టట్లేదు. పోనీ ఆ టెంపుల్ ఆదాయం టెంపుల్ అప్కీప్ కోసం ఖర్చు చేయొచ్చు కదా, ఖర్చు చేయొచ్చు. ఇంకొక ముఖ్యమైన అసలు కాదండి, ఒకవేళ అటువంటి అనేకమైనటువంటి కొన్ని కోట్ల రూపాయల ఇన్కమ్ ఉన్నటువంటి ఆ యొక్క వాటిని ధూపదీప నైవేద్యాలు లేనటువంటి ఆలయాలకు ఇవ్వచ్చు, వాటిని డెవలప్ చేయొచ్చు. తర్వాత ఊరూరికి ఒక ధార్మిక కేంద్రాన్ని ఏర్పాటు చేయొచ్చు. విషయం చెప్తున్నాను. అయితే ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం, ఇవాళ మన దేవాలయాలే దొరుకుతున్నాయా గవర్నమెంట్కు? ఒక డిపార్ట్మెంట్ పెట్టి వీటి మీదనే ఆజమాయిష్ చేయాల్సినటువంటి అవసరం ఏముందండి? అనేకమైనటువంటి రిలీజియస్ టెంపుల్స్ ఉన్నాయి. ఇంకా టెంపుల్స్ అంటే విషయం చెప్తున్నాను, ఇవాళ మస్జిద్ కూడా వాళ్ళు టెంపుల్ అంటున్నారు, ఇవాళ క్రిస్టియానిటీ ఏదైతే చర్చ్ కూడా టెంపుల్ అంటున్నారు, నేను టెంపుల్కి వెళ్తున్నాను అంటున్నారు, ఇవాళ అన్ని మార్చుకుంటున్నారు వాళ్ళు కూడా. అంటే నేను అనేది ఏంటంటే వాటి మీద ఆజమాయిషి లేదే, వాటి మీద వచ్చేటువంటి ఇన్కమ్ ఒక్క పైసా కూడా గవర్నమెంట్కి పోతలేదే. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏం చెప్తున్నారు, దాని మీద ఎన్ని కోట్లు వస్తున్నాయి, ఎన్ని వేల కోట్లు వస్తున్నాయి, దాన్ని ఏం చేస్తున్నారు అనేటువంటి ఆజమాయిషి వాళ్ళు లేదు. కానీ ఓన్లీ హిందువుల యొక్క టెంపుల్స్ మీద ఆజమాయిష. అద్భుతమైనటువంటి శిల్పకళ ఉన్నటువంటి దేవాలయాలు శిథిలావస్థలో ఉన్నాయి. మీరు అన్నట్టు 1000 ఎకరాల భూములు అడ్రస్ లేకుండా పోయి ఎక్కడున్నాయో తెలియదు. అపవిత్ర పవిత్ర వ్యాస బాహ్యాంతర శుచి ఉండాలి అంటారు పూజ చేసేటప్పుడు, పరిశుభ్రంగా ఉండవు పరిసరాలు. ఆలయాల చుట్టూ ఎంత దీనావస్థలో ఉంటాయంటే మనకే బాధ అనిపిస్తుంది లోపల అడుగు పెట్టడానికి. ఎందుకు దాని గురించి ఎవరు పట్టించుకోవట్లేదు? ఇప్పుడు స్వచ్ఛ భారత్ అని మాట్లాడుతున్న వారు దేవాలయాల నుంచి మొదలు పెట్టారు చెప్పినట్టమ్మా. ఇప్పుడు కొన్ని వేల ఏళ్లుగా నిర్మించినటువంటి ఆలయాలు, పురాతన ఆలయాలు, దేవాదాయ శాఖ పరిధిలో ఉన్నటువంటి ఆలయాలు ఒక 30 ఏళ్ల క్రితం నిర్మాణమైనటువంటి 1-2 కొత్త ఆలయాలు మనం మోడల్గా తీసుకుంటే, ప్రకాష్ రావు గారు మేము కూడా ఒక పర్యటనలో చూసాం. హైదరాబాద్ నడిబొడ్డు ఉన్న ఇక్కడ ఒక అష్టలక్ష్మి ఆలయం అని ఉంది వాసవి కాలనీలో. వాళ్ళు చాలా అద్భుతంగా నిర్మించారు. కంచికామకోటి పీఠానికి ఎప్పుడైతే మళ్ళీ ఈ ఎండోమెంట్స్ మన మీద పడి అంత వడ్డించిన విస్తరణ ఎలా నొక్కేసుకుపోతుందో అని చెప్పి ఇచ్చారు. హైదరాబాద్కు 50 కిలోమీటర్ల దూరంలో రాజీవ్ రహదారిలో వర్గల్ సరస్వతి ఆలయం అని ఉంది. అది కూడా చాలా ఒక వ్యక్తి చొరవతో అనేక మంది సహకారంతో ఒక అద్భుతమైన క్షేత్రాన్ని నిర్మించారు. ఇవి రెండు కూడా దాదాపు ఒక 2-3 అటు ఇటు 26 ఏళ్లుగా నిర్మించారు. ఇవాళ మన బాసర సరస్వతి క్షేత్రం దేశంలోనే 2వ సరస్వతి ఆలయం అనుకుంటాం. అలాంటి ఆలయానికన్నా గొప్ప ఆలయంగా ఇవాళ వర్గల్ సరస్వతి ఆలయం అనేది ప్రసిద్ధి పొందింది. అదేవిధంగా అష్టలక్ష్మి ఆలయం కూడా ఆ విధంగా ఉంది. అక్కడ ఉండేటువంటి స్వచ్ఛత కానీ, అక్కడ ఉండేటువంటి ఆగమాలకు సంబంధించినటువంటి అవగాహన కానీ, అక్కడ ఉండేటువంటి సంప్రదాయాలను వాళ్ళు అనుసరిస్తున్న విధానం కానీ, శుభ్రత కానీ, ఆ దేవుళ్లను మూర్తులను చేస్తున్న అలంకరణ కానీ, సంవత్సరం పాటు చేస్తున్నటువంటి ఉత్సవాలు కానీ, అక్కడ భక్తులతో చూపిస్తున్న ఆదరణ కానీ, ధూపదీప నైవేద్యాలు కానీ, భక్తులకు అన్నదానం కానీ, సేవా కార్యక్రమాలు కానీ ఎంత అద్భుతంగా చేస్తున్నారంటే అద్భుతంగా చేస్తున్నారు. అక్కడ ఇప్పుడు మామూలుగా మనం అనుకున్న ఏ ఒక స్థాయి ఆలయంలోనైనా ఇప్పుడు 32,000 ఆలయాలు ఉన్నాయి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో. అందులో 740 ఆలయాలు కోటికి పైగా ఆదాయం ఉన్నటువంటి ఆలయాలు ఉన్నాయి. ఆ 740 ఆలయాల్లో 10 లక్షల నుంచి పైన ఉన్న ఆదాయాలు ఉన్నాయి. అందులో కోటికి పైగా ఆదాయం ఉన్నటువంటి ఆలయాలు ఒక 50 దాకా ఉన్నాయి. ఆ 50లో తెలంగాణలో 9 ఉంటే ఆంధ్రలో 41 ఆలయాలు ఉన్నాయి. ఇవన్నిటికీ ఈ 740 ఆలయాల్లో ఒక్కొక్క ఆలయంలో ఒక ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్,
ఒక అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, ఒక 2-3 సూపరింటెండెంట్లు, వాళ్ళ కింద ఒక 4 సీనియర్ అసిస్టెంట్లు, వాళ్ళ కింద 10 మంది జూనియర్ అసిస్టెంట్లు, వాళ్ళ కింద కొంతమంది అటెండర్లు, రికార్డ్ అసిస్టెంట్లు, వీళ్ళంతా కలిపి 15 నుంచి 20 మంది ఉంటారమ్మా. 10 లక్షల ఆదాయం వస్తే 9 లక్షలు వీళ్ళ జీతాలు పంచడానికే ఆలయం సరిపోవాలి. ఇక ఆలయంలో శుభ్రత ఎక్కడ, ప్రసాదాలు ఎక్కడ, ఇంకెక్కడని ఉదాహరణ చెప్తున్నాను. ఇంకా చాలా ఎక్కువ ఉన్నాయి, కాస్త యావరేజ్గా ఎక్కువ తక్కువలు ఉండొచ్చు. ఈ వ్యవస్థలో పరిపాలన మీదనే దృష్టి పెడుతున్నారు, పరిపాలనకు అయ్యేటువంటి వ్యయం మీదనే దృష్టి పెడుతున్నారు. ఒక 10 లక్షల ఆలయం, ఒక గణేష్, అసలు ఇంతమంది అవసరం లేదు సిబ్బంది. చెప్తున్నాను, ఒక 10 లక్షల బడ్జెట్ను శాంక్షన్ చేయాలంటే హెడ్ ఆఫీస్కు పంపిస్తారు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ తన అసిస్టెంట్ కమిషనర్కి పంపుతాడు, అసిస్టెంట్ కమిషనర్ జిల్లా డిప్యూటీ కమిషనర్కి పంపుతాడు, డిప్యూటీ కమిషనర్ జాయింట్ కమిషనర్ ద్వారా కమిషనర్ దగ్గరికి వెళ్తుంది త్రూ అడిషనల్ కమిషనర్ హెడ్ ఆఫీస్లో. ఇవన్నీ వారే వరకు ఇక్కడ ఒక మంచు ముద్ద మన చేతిలో పెట్టుకుంటే అసిస్టెంట్ కమిషనర్ నుంచి కమిషనర్ దగ్గరికి వెళ్ళక మంచు ముద్ద ఏమైతుంది, నీళ్ళు అయిపోతాయి. అంటే 10 లక్షల వాళ్ళ బడ్జెట్ శాంక్షన్ కావాలంటే వాళ్ళ ఆమ్యామ్యాలకు కొంత ప్లస్ ఇక్కడ అయ్యేటువంటి ఇది కొంత, మొత్తము ఉన్న ఆదాయంలో మెజారిటీ ఆదాయం అవినీతి అక్రమాలకే ఎక్కువ దేవాలయాలకు నిలయమైపోతున్నాయి. ఇకపోతే కిరాణా, ఆ ఆలయంలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు సిబ్బంది వాళ్ళు ప్రొవిజన్ ఏదో ఒక స్టోర్ నుంచి తెచ్చుకుంటారు, టెండర్ వేస్తారు, ఏదో ఒకటి తెస్తారు. ఒక నైవేద్యం పేరు మీద, ధూపదీపాల ఇతర కార్యక్రమాల పేరు మీద బియ్యం, పప్పు, ఉప్పు, చింతపండు అవన్నీ కూడా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఇంట్లోకి అదే కిరాణా, వాళ్ళ సూపరింటెండెంట్ ఇంట్లోకి ఎక్కువ కిరాణా. మెజారిటీ సిబ్బంది ఆ కిరాణా షాపు నుంచి ఆదాయం అంతా దేవుడి పేరు మీద తెచ్చుకొని తింటున్నారు. అందులో 10% కూడా నైవేద్యాలకు దేవుడి కోసం ఖర్చు పెట్టట్లేదు. ఇది 90% దేవాలయాల్లో జరుగుతోంది. తెలుసు, ఒక నిక్కచ్చిగా ఉండేటువంటి ఐఏఎస్ ఆఫీసర్ పర్యవేక్షణ ఉందండి. చెప్తానండి, ఇది ఒక అవినీతి వృక్షంగా తయారైంది ఈ శాఖ. చాలా మంది ఒక 2-3 ఆఫీసర్లు వచ్చారు, జేఎస్వి ప్రసాద్ లాంటి వారు కానీ, రమణాచారి లాంటి వాళ్ళు కానీ, ఇంకా కొంతమంది చాలా నిక్కచ్చి చాలా దీన్ని ఏ విధంగా ప్రక్షాళన చేద్దామని వస్తే వాళ్ళను ఆ హెడ్ ఆఫీస్లో ఉండే వాళ్ళే నానా తిప్పలు పెట్టి వాళ్ళను ఏదో విధంగా ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళను 1-2 సంవత్సరాలకు ఉంచకుండా చేశారు. అంటే ఈ అవినీతి వటవృక్షం కింద నిక్కచ్చి అయినటువంటి అధికారులు కూడా 4 కాలాల కూడా పనిచేయలేని స్థితిని ఈ దేవాదాయ శాఖ పట్టింది. ఇది ఒక విజయం. ఇది అడ్మినిస్ట్రేషన్ పరంగా వారు చెప్పినట్టు ఒక్కటే క్షణం వీరన్న దాంట్లో ఇంకొక విషయం నేను యాడ్ చేస్తాను. ఒక మినిస్టర్, ఎండోమెంట్ మినిస్టర్ హిమ్సెల్ఫ్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడంటే, అబ్బో ఇంత దరిద్రమైనటువంటి శాఖను నేను తీసుకున్నానే అని, ఇప్పుడు పవిత్రమైనటువంటి శాఖ నేను బయట నుంచి అనుకున్నాను, ఇంత ఘోరమైన శాఖ నేను తీసుకున్నానే ఒక మినిస్టర్, ఎండోమెంట్ మినిస్టర్ అన్నటువంటి స్టేట్మెంట్ ఇది. ప్రకాష్ రావు గారు, ఎలా ఏ విధంగా మార్పు తీసుకురాబోతున్నారు మరి మీరు? ఇటువంటి పరిస్థితుల్లో మనం మాట్లాడుకున్నాం, చాలా నిరాశాజనక పరిస్థితులు ఉన్నాయి. బయటపడాలంటే ఎటువంటి మార్పులు, మీరు ఎటువంటి ప్రోత్సాహాన్ని ఇస్తున్నారు? ఇక్కడ మీరు నెలకొల్పారు కదా ఈ శాఖ. 11 సంవత్సరాల నుంచి ఇందులో ఉన్నామండి. ఫస్ట్ ఈ సమస్య తెలిసిన తర్వాత ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో అట్లా జరుగుతుంది, వీళ్ళందరూ చెప్పారు ఏం జరుగుతాయిందో. సో సుబ్రహ్మణ్య స్వామి గారితో యాక్చువల్లీ మేము మాట్లాడి మనం సుప్రీంకోర్టుకి ఎమ్మటే వెళ్ళి డిస్క్రిమినేషన్ కేసు సుప్రీంకోర్టులో వేసి, ఎందుకంటే డిస్క్రిమినేషన్ అంటే ఒక హిందూ టెంపుల్స్ తీసుకున్నారు, చర్చెస్ కానీ మాస్క్ కానీ తీసుకోలేదు కాబట్టి, సో మనం వెళ్ళి డిస్క్రిమినేషన్గా ఒక సుప్రీంకోర్టు కేసు వేద్దామంటే ఆయన అన్నారు ఇట్లా కుదరదు, ఇది గవర్నమెంట్ హ్యాస్ ద రెస్పాన్సిబిలిటీ, గవర్నమెంట్ ఏదైనా తీసుకోవచ్చు, కాబట్టి మనం ప్రూవ్ చేయాలి. ఈ ఎండోమెంట్ డిపార్ట్మెంటు ఇంత హీనంగా జరుగుతాయింది, ఇంత హీనంగా చేస్తాయింది, ఇన్ని టెంపుల్ ల్యాండ్స్ అమ్మారు, ఇన్ని టెంపుల్ ల్యాండ్స్ ఎంక్రోచ్ చేసుకున్నారు, ఇంత జ్యువెలరీ తినేశారు, ఇదంతా అది గనక ఎవిడెన్స్తో గనక కేసు ఫైల్ చేస్తే అప్పుడు సుప్రీంకోర్టు ఇస్తుంది, కానీ ఈ లోపల ఇవ్వదంటే దయానంద సరస్వతి గారు ఆయన లీడ్ తీసుకున్నారు. సో ఆయన 2500 టెంపుల్స్, మెయిన్లీ తెలంగాణ, కొన్ని ఆంధ్ర, కొన్ని కర్ణాటక తీసుకుని ఆయన ఫైల్ చేశారు కేసు. ఇప్పుడు సుబ్రహ్మణ్య స్వామి గారు దాన్ని ప్లీడ్ చేస్తున్నారు సో సుప్రీంకోర్టులో. ఇప్పుడు ఏమిటంటే దాన్ని రిపీల్ చేసేసి, అప్పుడు రిపీల్ చేస్తే వాళ్ళు కనుక ఒప్పుకుంటే ఇప్పుడు హిందూస్కి తిరిగి వస్తుంది. సో మేమేం చేస్తున్నాం, ఇన్ని సంవత్సరాల నుంచి మన సుబ్రహ్మణ్య స్వామి గారితో మేము కోఆపరేట్ చేస్తున్నాము. ఆయన యూఎస్ తీసుకెళ్ళి కూడా చాలా లెక్చర్స్ ఇస్తాము. ఇక్కడ కూడా మన 4 days కింద కూడా పెద్ద హిందూ సమ్మేళనం చేసాము. బట్ ఈవెన్చువల్గా ఏమిటంటే మా గోలు, అది కనుక రిపీల్ చేసేస్తే అది హిందూ చేతుల్లో పడది. హిందూ చేతుల్లో పడిన తర్వాత
ఎట్లా మేనేజ్ చేయాలి మనం? ఇప్పుడు రేపు పొద్దున గవర్నమెంట్ చేసే ఈ గొడవ అంతా మాకు వద్దండి మీరు తీసేసుకోండి అంటే మనకు అసలు ఎవరు తీసుకుంటారో కూడా తెలియకుండా పరిస్థితిలో ఉన్నాం అనమాట. రేపు పొద్దున ఇస్తారంటే నేను అసలు వీ డోంట్ నో వాట్ టు డూ. సో అందుకని మన అవధానులు గారు, కళానిధి గారు అని కొంతమందిని, ఒక ముగ్గురిని మేము రిక్వెస్ట్ చేసి ఒక హ్యాండ్ బుక్ ఫర్ ఎఫెక్టివ్ మేనేజ్మెంట్ ఆఫ్ టెంపుల్స్ అనేది ఒక ఫస్ట్ డ్రాఫ్ట్ చేసాం. మన శర్మ గారు కూడా ఉన్నారు ఆ డిస్కషన్లో 10 days కిందట. సో ఇప్పుడు ఇది ఫస్ట్ డ్రాఫ్ట్ అండి. ఈ డ్రాఫ్ట్ అంటే జస్ట్ లైక్ ఎండోమెంట్ యాక్ట్ 1987 పుస్తకం ఉంది, ఒక 1500 pagesది. సో అలాంటిది, అంటే అంత పెద్దది కాదు, ఆ సైజు మేము ప్రిపేర్ చేస్తున్నాం అనమాట. ఈ రివైజ్ చేసిన తర్వాత సుబ్రహ్మణ్య స్వామి గారేమో జనవరిలో యూ విల్ హ్యావ్ నేషనల్ సెమినార్ అనమాట ఆ పుస్తకం మీద. అంటే రివైజ్ చేసేసి ఒక సుప్రీంకోర్టు డిసైడ్ చేసేసి ఓకే టెంపుల్స్ హిందూస్కి ఇచ్చేసేయని అన్న తర్వాత ఎమ్మటే ఆ పుస్తకాన్ని ఇంప్లిమెంట్ చేసేట్టు ఈ లోపల చాలా లెగ్ వర్క్ చేయాలండి. అన్ని స్టేట్స్ చట్టపరంగా మీరు ప్రొసీడ్ అవ్వాలనుకున్నారు. అవును అవును. ఎందుకంటే ఇప్పుడు ఎంత ఏం చేసినానండి అక్కడ ఇప్పుడు మనం ఏం చేసినా సరే మన దగ్గర ఆ కోర్టు డెసిషన్ లేకపోతే వీ కెన్ కీప్ ఆన్ టాకింగ్ కానీ బట్ వీ కెనాట్ డూ మచ్ అనమాట. వెంకటేశ్వరరాజు గారు, మనం చర్చిస్తూనే ఉన్నాం, ఈ సమస్యలు ఏంటో అందరికీ తెలుసు, కానీ ఇప్పుడు పరిష్కారం ఏంటి? ఇప్పుడు ఆల్రెడీ ఒక డైరెక్షన్ ఇస్తున్నాం అన్నారు. ప్రకాష్ రావు గారు చెప్పిన విషయాలు చాలా మంచి విషయాలు. చట్టపరంగా మనం పోరాడాలి. ఇంతకు మించి ఎటువంటి యాక్షన్ తీసుకోవాలి? చూడమ్మా, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అనగానే సెక్యులరిజం అందులో జొరబడుతుంది. డిపార్ట్మెంట్ అనగానే అయితే ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే డిపార్ట్మెంట్ నుంచి అపాయింట్మెంట్ అయినటువంటి వాళ్ళు మినిస్టీరియల్ స్టాఫ్ కానీ ఈవోలు కానీ ఏమన్నా కానీ దాంట్లో ఉండేటువంటి వాళ్ళు ఆ దేవుని మీద నమ్మకం ఉన్నటువంటి వాళ్ళ కాదా అనేటువంటిది తెలియడం లేదు. రైట్. ఇప్పుడు కదిరి గురించి మేము ఒక స్టోరీ చేశాం చూడండి, ఆ స్టోరీ విషయంలో ఫాలో అప్ గా ఎటువంటి చర్యలు తీసుకోవాలి? ఇప్పుడు కదిరిలో మనకు తెలిసినటువంటి విషయం ప్రకారంగా 9 కోట్ల రూపాయల యాన్యువల్ ఇన్కమ్ వస్తున్నది అనేటువంటిది అక్కడ ఉన్నటువంటి వచ్చినటువంటి దాని ద్వారా తెలిసినటువంటి విషయం ఇది. అయితే 72 ఎకరాలు కూడా ఆ దేవస్థానం లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం కింద ఉండేటువంటి 90 రోడ్డు, అంటే అవన్నీ 9 కోట్ల రూపాయలు ఇప్పుడు ఏమవుతున్నాయి అనేటువంటిది కూడా అక్కడ ఏం తెలియడం లేదు. దాని మీద తప్పకుండా ఎంక్వైరీ కమిషన్ వేయాల్సినటువంటి అవసరం ఉంది. దాని మీద కమిషన్ వేసి ఒక మంచి సిట్టింగ్ జడ్జి కానీ లేక రిటైర్డ్ జడ్జి కానీ వాళ్ళతో ఒక ఎంక్వైరీ కమిషన్ వేసి తప్పకుండా కొంతమంది ధార్మికమైనటువంటి వ్యక్తులను కూడా ఆ కమిటీలో పెట్టి అది ఏమైనాయి, ఆ 9 కోట్ల రూపాయలు ఏమవుతున్నాయి, దాన్ని ఏం చేస్తున్నారు, దాని యొక్క కమిటీ మెంబర్స్ ఎవరు, ఇంతకుముందు దానికి ఉన్నటువంటి వర్షాచలం అంటే విషయం చెప్తున్నాను, అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క ఏంటి అనేటువంటిది కూడా తప్పకుండా చూడాల్సినటువంటి అవసరం ఉంది. దాని మీద ఎంక్వైరీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఒక కమిషన్ సింగిల్ మ్యాన్ కమిటా, త్రిసభ్య కమిటా లేక ఎవరినైనా సరే వేయాల్సినటువంటి అవసరం ఉంది. దాని మీద లోతుగా ఇన్వెస్టిగేషన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఎక్కడైతే ఏ దేవాలయాలలో పనిచేస్తున్నటువంటి వాళ్లకు ఒక డ్రెస్ కోడ్ అనేటువంటిది ఉండాలి తప్పకుండా. ఎందుకంటే వాళ్ళు పనిచేస్తున్న ఎవరు వీళ్ళు ఏంటి అనేటువంటి కూడా తెలియకపోతున్నది. వాళ్ళు ఇంకొక డ్రెస్ కోడ్ ఉండాల్సిందే. తర్వాత ఎవరైతే ఆ దేవుని మీద నమ్మకం ఉన్నటువంటి వాళ్ళనే కూడా అటువంటి వాళ్ళనే ఆ యొక్క దేవస్థానం యొక్క ఆఫీస్ అంటే ఏదైతే స్టాఫ్ ఏదైతే ఉందో దాన్ని తీసుకోవాల్సినటువంటి అవసరం. అట్లయితేనే ఇవి బాగుపడతాయి కానీ లేకపోతే బాగుపడేటువంటి అది లేదు. రైట్. శర్మ గారు, ఈ అన్యాక్రాంతమవుతున్న ఆలయ భూములని పరిరక్షించుకోవాలంటే ఎటువంటి చర్యలు తీసుకోవాలి మనం? ఇప్పుడు వెలగపూడి ప్రకాష్ రావు గారు అమెరికాలో ఉంటూ ఒక 52 ఏళ్లుగా ఉంటూ మన దేశంలో జరుగుతున్నటువంటి ఈ దాష్టీకానికి వారు మనోవ్యాధికి చెంది అద్భుతంగా వారు అక్కడ ఆలయాన్ని నిర్వహిస్తూ అలాంటి పరిపాలన మన దగ్గర ఉండని కోరుకుంటూ చాలా కోట్ల రూపాయలు ఖర్చు పెడుతూ వాళ్ళకు ఉద్యమం చేస్తున్నారు. వారి ఉద్యమానికి స్పందించి ఏదైతే చిదంబరం ఆలయం కేసు విషయంలో సుబ్రహ్మణ్య స్వామి గారు ఒక చక్కని వాదనలతో ఒక తీర్పు ఏ విధంగానైతే తీసుకొచ్చాడో అదే తీర్పును యావత్తు అన్ని ఆలయాలకు వర్తింపజేసే విధంగా వాడు చాలా కష్టపడుతున్నారు. దాని వెనకాల దయానంద సరస్వతి స్వామి వారు ఎన్నోసార్లు దేశవ్యాప్తంగా అడ్వకేట్లను ఢిల్లీలో, హైదరాబాద్లో, బెంగళూరులో, చెన్నైలో అనేక మంది ప్రముఖమైనటువంటి న్యాయవాదులను గుర్తించి ఒక పెద్ద గోష్ఠులు కూడా పెట్టించి చేర్చారు. అది నడుస్తోంది. అయితే వారన్నట్టు ఈరోజు ఆలయ వ్యవస్థను మనకి అప్పగిస్తామా అని అన్నప్పుడు కూడా మన దగ్గర కొంత ప్రశ్నార్థకమైనటువంటి ఉంది. దానికి కూడా వారు ఒక కాన్స్టిట్యూషన్, ఒక విధి విధానాలు తయారు చేయడం కోసం కూడా కష్టపడుతున్నారు. అంతకు పూర్వం సరే ఆ సుప్రీంకోర్టు ఎప్పుడు వస్తుంది, ఏమవుతుంది, వచ్చాక ఏం చేస్తుంది అనేది కాస్త మనం పక్కన పెడితే ఈ రోజుకి వాళ్ళ
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏదైతే మనం ధార్మిక పరిషత్ అనే చట్టం చేశామో ఆ చట్టాన్ని ఈరోజు ఇంప్లిమెంట్ చేసిన 50% ఈ అవినీతి అక్రమాలు దూరం పోతాయి. ఎందుకంటే పరిపాలనాపరమైన అనుమతులు కానీ, ఆగమ శాస్త్రాలకు సంబంధించినటువంటి పూజాధికాల అమలు కానీ, ఉత్సవాలకు సంబంధించి కానీ, ఆ ఆలయాల్లో ఉండేటువంటి స్థానాచార్యుడి దగ్గర నుంచి కింద పురోహితులు అర్చకుల దాకా నియామకాలకు సంబంధించి కానీ, వార్షిక ఉత్సవాల నిర్వహణ విషయం కానీ, ఆదాయ వ్యయాలకు సంబంధించింది కానీ మొత్తం నిర్వహణ ఈ ధార్మిక పరిషత్ చేతిలోనే ఉంటుంది. ఈ ధార్మిక పరిషత్తులో పరిపాలనా పరంగా దేవాదాయ శాఖ మంత్రి ఉన్నప్పటికీ కూడా, దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి ఉన్నప్పటికీ కూడా కొంతమంది పీఠాధీశ్వరులు, కొంతమంది రిటైర్డ్ జడ్జీలు, కొంతమంది దేవాదాయ శాఖలో సచ్చీరులైనటువంటి రిటైర్డ్ అధికారులు, వీళ్ళందరితో ఉంటుంది. ఇప్పుడున్నటువంటి ఈ దౌర్భాగ్యం కన్నా అది చాలా ముఖ్యం. అయితే దాన్ని వెంటనే అమలు చేస్తే కనుక ఇది అవుతోంది. ఇంకపోతే కింది స్థాయి, మనం ఏదైతే ఇన్ని ఆలయాలు ఉన్నాయో 740 ప్రధాన ఆలయాలు, 10 లక్షల నుంచి కోట్ల పైగా ఉన్నటువంటి ఆలయాల్లో పొలిటీషియన్స్ ఎవరిని నియమించవద్దు. ధార్మిక భావాలు కలిగి మద్యం, మాంసం తీసుకోకుండా, శుచి శుభ్రతతో, ధర్మం పట్ల నిబద్ధత కలిగి, దేవుడి పట్ల పరిపూర్ణమైనటువంటి విశ్వాసం కలిగి, హిందూ అయ్యుండి దేవాలయాన్ని కాపాడగలడు, పూర్వం చక్రవర్తులు రాజుల్లాగా ఈ ఆలయాన్ని మరింత వైభవాన్ని చేకూర్చగలడు అని నమ్మిన వాళ్లను మాత్రమే ఆ ఆలయానికి ట్రస్ట్ బోర్డును వేయాలి తప్ప పునరావాస కేంద్రంగా చేయకుండా ఎలాంటి ప్రైవేట్ వ్యక్తులకు, రాజకీయ నాయకులకు ఇందులో స్థానం కల్పించకుండా ఒక చట్టం తేవాలి. దానికి కూడా వెలగవుడు ప్రకాష్ లాంటి కానీ, విశ్వ హిందూ పరిషత్ లాంటి వాళ్ళు కానీ ఒక ఉద్యమం తీసుకురావాలి. రాజకీయాలు మాకొద్దు అని భక్తులంతా కూడా ఒక ఉద్యమం తీసుకురావాలి. ఇది అయితే తప్ప ఆ దేవుడిని రక్షించే పరిస్థితి లేదు. దేవుడే రక్షించుకోవాలి. రైట్, దేవుడిని రక్షించే సద్బుద్ధి ఆ దేవుడే కల్పిస్తాడని ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రకాష్ రావు గారు, శర్మ గారు అండ్ ప్రకాష్ రాజ్. ఇదండి ఈనాటి యథార్థం. మరో ఆసక్తికరమైన అంశంతో యథార్థం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.